హాయ్ అండి, అందరం బాగున్నారా? ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందామండి. అది కూడా పల్లెటూరు స్టైల్లో చేసుకుందాము. ముందుగా ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు, కారం అండి, మంచిగా ఆడించి పెట్టుకున్న కారం. మనం తినే కారాన్ని బట్టి వేసుకుంటామేనండి. ఓకేనా? ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము. బాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులోనే ఆయిల్ కూడా వేసుకుందాం, నూనె కూడా వేసేసుకుందాం. సరేనా? ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నన్ను సపోర్ట్ చేయండి అందరూ. సరేనా? ఆయిల్ ఎంత కావాలో నూనె కూడా మనం తగినంత వేసుకోవడమే. మన కూరని బట్టండి, మనమే కదా చక్కగా చేసుకుని. మాది పక్కా పల్లెటూరులేండి. మీరు ఎక్కడో కామెంట్ చేయండి, మీరు ఎలా వండుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? మీరు కూడా ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉండాలండి. చూసారా? గ్రేవీ కోసం దాంట్లోనే చక్కగా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసేసుకోవాలి. బాగా వేసుకుని ఇప్పుడేనండి టేస్ట్ అంతా. బాగా కలుపుకుంటేనే మనకి బాగా టేస్ట్ వస్తుంది. అన్నీ ఇక్కడే పట్టేయాలండి ముక్కలకి. చక్కగా ఇలా కలుపుకొని పట్టించేసుకోవాలి. చెరువు చేప అండి ఇది, 2 కేజీల చేప. మేమేమో నలుగురమే, 2 కేజీలు తినలేం కదండి. అందుకే ఒక కొన్ని ముక్కలు మట్టుకి ఫ్రై ఉంచానండి. కావాలంటే రెసిపీ చెప్తాను, అది కూడా కామెంట్ చేయండి. బాగా కలుపుకొని చక్కగా ఉంది కదండి. ఈ తల అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇలా ఎవరెవరు తల తింటారో ఇంట్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వాటర్ పోసుకున్నాము. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోవడమే. ఊర్లలోనైతే ఇలాగే చేస్తామండి. కొంతమంది ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు అవన్నీ చేసుకొని చేస్తారు. నేనైతే ఇలాగే చేసుకుంటాను చేపల కూర. ఎప్పుడు సరిపోతాయండి వాటర్, ఎందుకంటే మనం చింతపండు పులుపు కూడా వేసుకుంటాం కదా. ఈసారి చింతకాయలతో చేసి చూపిస్తాను మీకు. సరేనా? కరివేపాకు కూడా వేసుకుందాం. మా చెట్టుదేనండి కరివేపాకు. పచ్చిమిరకాయలు కూడా మాయేనండి. అవి కూడా నేను మొక్కలు పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ మొక్కలు పెట్టుకున్నాను. ఊర్లో ఇలాగే ఉంటాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం తగినంత చింతపండు అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. చింతపండు నానబెట్టుకొని ఉంచుకుందాం. మనం కూరకి ఎంత పడుతుందో అంత. పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. చేపల కూరలో పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో? బాగా ఉడుకుతుంది కదా. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుపు వేసుకుందాము. ఇలా చక్కగా ఉడుకుతుంది కదా, అప్పుడు చింతపండు పులుపు వేసేసుకుందాం. పొట్టు తీసేసుకొని వేసేసుకుందామండి.
ఆల్రెడీ పొట్టు తీసేసాను, అయినా కూడా చేయడం పెట్టుకొని వేసుకోండి. పులుపుకి తగినంత పులుపు వేసుకోవడమేనండి. చేపల కూర పుల్లగా ఉంటేనే బాగుంటుంది. చేపల కూర ఎప్పుడు గట్టి పెట్టి కదపకూడదండి, ముక్కలన్నీ విరిగిపోతాయి. ఓకేనా? అలా ఉడుకుతుండగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మసాలాలు ఏమీ వేయొద్దండి. మసాలాలు నేనైతే ఏం వేసుకోను. జస్ట్ జీలకర్ర, వెల్లుల్లిపాయ మనం దంచుకొని, ఇది బాగా రోట్లో దంచుకొని అందులో వేసేసుకోవడమే. మధ్యలో ఒకసారి చూసుకోవాలి, ఇలాగా గట్టి పెట్టకుండా కదుపుకోండి. ఇప్పుడు రోట్లో దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లిపై ఆ కూరలో వేసేసుకున్నాము. నేను రోట్లోనే దంచుకున్నానండి, అందుకే కొంచెం గరుగ్గా ఉంది. రోట్లో దంచుకుంటే టేస్ట్ వేరండి, ఒకసారి ట్రై చేయండి. మిక్సీలో వేసే కన్నా రోట్లోనే బాగుంటుంది. సరేనా? ఇప్పుడు కూరని కొంచెం ఇలా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే మంట హైలో ఉంచొద్దండి, కొంచెం తగ్గించుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే చక్క టేస్ట్ పెరుగుతుందండి. ఇలా హైలో పెట్టేసి కంగారుగా ఉడికించేసారనుకో దాని టేస్ట్ వేరు ఉంటుంది. సిమ్లో పెట్టి కిందికి దగ్గరగా ఉడికించుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని నేను మగ్గబెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇలా ఉడికించుకోండి, చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకుని, పులుసు కూడా అని దగ్గర పెట్టేసుకోకండి, ఒక్క ముక్క వేసుకొని అంత అన్నంలో పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మామిడి ముక్కలు కూడా ఉంటే బాగుండవు, కానీ లేదు. ఓకేనా? కర్రీ అయితే అయిపోయింది, కట్టేసుకుందాం మనం, ఎందుకంటే పులుసు బాగా దగ్గరికి అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా చేపల కర్రీ. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. నా రిలేటివ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎవరిని అడగలేదండి. ఇదే నా ఫస్ట్ వీడియో, ఎలా ఉన్నా కొంచెం అడ్జస్ట్ అయ్యి తప్పకుండా చూడండి. ఓకే అండి, బాయ్ బాయ్.